ఈరోజు మన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఆయనకు స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. అంతేకాకుండా రంజిత్ యాదవ్ వార్డు మెంబర్, రాజేశ్వర్ రాజు రంజిత్ యాదవ్ వార్డు మెంబర్, దయచేసి ఇస్తుంది బాల్కొండ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి అయినటువంటి అన్న ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మరి గ్రామ ఎంపీటీసీ సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నాం. తెలంగాణ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. ఈరోజు ఎన్నికల్లో ప్రచార భాగంగా మన నల్లూరు గ్రామానికి విచ్చేసినటువంటి మన అన్న ప్రశాంత్ అన్న గారికి, అలాగే మన ముక్కాల్ మండల జెడ్పీటీ సభ్యులు బద్దం నరసింహరెడ్డి గారికి, అలాగే ముక్కాల్ మండల ఎంపీపీ సభ్యులు శ్రీమతి సామ పద్మ వెంకటరెడ్డి గారికి, అలాగే మన ముక్కాల్ మండల పార్టీ ప్రెసిడెంట్ భూమేష్ అన్న గారికి, మన ఆరోగ్య ప్రదాత మన మెడికల్ హిస్టరీ ముద్దుబిడ్డ మన మధుశేఖర్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు, తమ్ముళ్లకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్లకు, పోలీసు వాళ్లకు అందరికీ నా యొక్క పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు ముందు అన్న వచ్చినప్పుడేలా మనం ఒక మాట అంటుండే, ఒక మాట అది ఇప్పటికీ మర్చిపోలేం, అన్న కూడా మర్చిపోడు. ఇప్పుడు మరపకూడదు మళ్ళీ అన్నని. ఇప్పుడు అన్నకి చెప్తాం, ఇప్పుడు మనం అన్న మన నల్లూరుకి ఇట్లా ఉంటుందని. ఇలా మీ ఊరికి వచ్చినప్పుడు పోయిన ఎలక్షన్లో నాకు ఓట్లు వాళ్ళు ఎవరో బిడ్డ అన్నాడు. దాన్ని దృష్ట్యా తీసుకొని ఇప్పుడు అన్న మా ఊళ్ళకి వెళ్ళే ఓట్లు ఎన్ని ఇప్పిస్తామో చూడని చెప్పి ఇదంతా చూపడానికి ఇంత కృషి చేస్తున్నాం. దయచేసి మన గ్రామ ప్రజలారా గుర్తుంచుకోండి, అన్న అది మనసులో పెట్టుకోకుండా కూడా మనం అడిగిన వెంటనే మన గ్రామానికి ఏది కావాలంటే అది ఆలోచించకుండా ఏది ఆలోచించకుండా మన కోసం ఏది అడిగితే అది వెంటనే మనకు మంజూరు చేసిండు. ఇప్పుడు ఎన్ని కుల సంఘాలు మన నల్లూరు గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని సంఘాలకు ప్రతి ఒక్క సంఘం ఇచ్చిండు. ఇంత చిన్న మన నల్లూరు గ్రామానికి అసలు సబ్ స్టేషన్ రానే రాదు. అలాంటివి కూడా అన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అడిగిన వెంటనే ఒక్క నెలలో శాంక్షన్ చేపించేసి సంవత్సరం తిరగకుండా దాన్ని మనకు పూర్తి చేసి ఇలా మన గ్రామానికి 24 గంటల కరెంట్ అందిస్తున్నాడు. అట్లాగే మనం సీసీ ట్రైన్లు పూర్తి చేసుకున్నాం, సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఎన్ని పెన్షన్లు అన్న ఎక్కిన మొన్న ఒక 1 year అవుతుందో 1.5 year అవుతుందో దాదాపు మన గ్రామానికి 70-75 కొత్త పెన్షన్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా మనకి ఏది కావాలన్నా మనం నల్లూరు గ్రామం నుంచి మెజారిటీ చూపించి అన్న దగ్గరికి పోతే మనల్ని తప్పకుండా కాదని కూడా మమ్మల్ని ఆదరిస్తాడు. అందుకే గ్రామ ప్రజల మీ అందరికీ మరొక్కసారి పేరు దాదాపు తెలియజేసుకుంటూ ప్రశాంత్ అన్నను ఈ ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీగా మన ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరినీ మరొకసారి వేడుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. జై తెలంగాణ. బాల్కొండ మండల మాజీ ఎంపీపీ అరువుల రాధక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. గ్రామ పెద్దలకు, మహిళలకు, యూత్ సంఘం వాళ్లకు అందరికీ నమస్కారాలు. గౌరవ అన్న ఎమ్మెల్యే, గౌరవ మంత్రి గారులకు, అన్న ప్రశాంత్ అన్న గారికి, ఎంపీపీ వెంకటరెడ్డి అన్న గారికి, జెడ్పీటీసీ నర్సవ్వ గారికి, మరి డాక్టర్ సుధాకర్ అన్న గారికి, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మరి 10 సంవత్సరాలలో ఎన్ని పనులు చేసినాం మనందరికీ తెలుసు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అందరూ ఆలోచించి ఇంత మంచి రోడ్లు, సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజీలు కట్టుకున్నాం. ప్రతి ఒక్క పని ఎక్కడ సుఖ అది లేకుండా పెన్షన్లు అన్ని, కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్ మొత్తం పనులు అన్ని చేసుకున్నాం. అడిగిన వెంటనే కాదనుకుంటా అన్న అన్ని పనులు చేసిండు. కాబట్టి భారీ మెజారిటీ తోటి అన్నను గెలిపించాలని కోరుతూ
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న, జై కేసీఆర్. నేటి కార్యక్రమానికి ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి మన ప్రశాంత్ అన్న గారికి, అలాగే ముప్కాల్ మండల జడిపిడిసి బద్దం నరసప్ప నర్సరెడ్డి గారికి, అలాగే ఎంపీపీ పద్మా సామ వెంకటరెడ్డి గారికి, అలాగే మరిశేఖర్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మనకు ప్రశాంత్ అన్న అడగకుండానే ప్రతి ఒక్కటి సమస్యను మేము అడగగానే తీర్చేశాడు. సబ్స్టేషన్ అంటే సబ్స్టేషన్ ఇచ్చిండు, రోడ్లు అనగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా. ఇంతకుముందు మన గ్రామ పంచాయతీలో చెత్త తిరగడానికి ట్రాక్టర్ ఉండకపోతుండే, ఇప్పుడు మనకు చెత్తకు ప్రతిరోజు ట్రాక్టర్ వస్తుంది. అలాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇంటింటికి వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మొన్న మధ్యలో మనకు కేసీఆర్ కంటి వెలుగు కూడా ఎవరు వృద్ధులు బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి పోలేరని ఆ ఉద్దేశంతో మనకు కంటి వెలుగు అనే ప్రోగ్రాంను ఇంటికి తెచ్చి మన ఇంటి దగ్గర చేయించారు. అలాగే ప్రతి దానికి కూడా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదని చెప్పేసి మన కెనాల్ మొత్తం మురుగునీరుతో దోమలు వస్తున్నాయని చెప్పేసి అన్నగారికి చెప్పగానే ఆ కెనాల్ని కూడా 15 లక్షలు శాంక్షన్ చేసి కెనాల్ని కూడా పునరుద్ధరణ కోసం అన్నగారు కేటాయించారు. అందుకోసమే ఈసారి పోయినసారి అన్న ఎంత బాధపడ్డారో మేమందరం రోజు చూస్తున్నాం, వింటూనే ఉన్నాం. అన్న చెప్పినప్పుడల్లా మాకు బాధ అనిపిస్తుంది. అన్న ఈసారి మీకు మేము ఖచ్చితంగా భారీ మెజారిటీ చూపిస్తాం. ఖచ్చితంగా మా గ్రామం తరఫున మొట్టమొదటిగా మినిమం 70% ఓట్లను మీకు వేపించి ఈసారి ఖచ్చితంగా ముందంజలో ఉంచుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తామన్నా. మా గ్రామ ప్రజల తరఫున మేము మాటిస్తున్నామన్నా, ఖచ్చితంగా ఈసారి చూపిస్తామన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పట్టపగలు ఎండల ఆకలి అవుతుందో తినచ్చేదో తినరాలేదో తెలియదు, మంచిగా అయితే కూర్చున్నారు చాలా ప్రశాంతంగా. ప్రశాంత్ రెడ్డి గారిని చూస్తే ప్రశాంతత వస్తుంది, అంతేనా? ప్రశాంత్ రెడ్డి గారిని ప్రేమతో మొత్తం ఊరంతా దింపుకొని ఊరంతా కదిలి వచ్చిండ్రు. గట్టిగా మళ్ళొకసారి ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికండి. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి, అటు సంక్షేమం రెండు. మీ సర్పంచ్ గారు కానీ, మాజీ ఎంపీపీ కానీ, మరి ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, ఉప సర్పంచ్ కానీ వాళ్ళ మాటల్ని బట్టి ఈ చిన్న ఊరికి ట్రాన్స్ఫార్మర్ కావడమే కష్టం అంటే సబ్స్టేషన్ ఇప్పించిండండి. ఆయన యొక్క కన్సర్న్ ఏందో మనకు అర్థమవుతుంది. కరెంటు బాధలు పోయినాయి, నీళ్ళ బాధలు పోయినాయి, రోడ్ల బాధలు పోయినాయి, డ్రైనేజ్ బాధలు పోయినాయి, కుల సంఘాలకి ఏమైనా అవసరాలు ఉంటే అవి తీరినాయి. మరి ఇళ్ళల్లో ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ స్థాయిని బట్టి ఆసరా పెన్షన్లా, వృద్ధాప్య పెన్షన్లా, లేకపోతే బీడీ పెన్షన్లా, ఏ రకమైన అవసరం ఉన్నా అన్నిటినీ తీర్చిండు. రైతులకు రైతు బంధు ఇచ్చిండ్రు. తర్వాత కళ్యాణ లక్ష్మి పేరిట ఎవరైనా పేదవాళ్ళకి పెళ్ళిళ్ళైతే షాదీ ముబారక్ పేరిట అవన్నీ వచ్చినాయి. అంటే ఇన్ని రకాల అటు సంక్షేమము ఇటు అభివృద్ధి జరుగుతున్నదంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో అటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మరి దేశంలోనే ఆచరణీయమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి పథకాల ద్వారా అక్కడ ఆయన మార్గదర్శకత్వంలో ఆయనకు అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు మన బాల్కొండ నియోజకవర్గాన్ని అంతా అభివృద్ధి పందాలు తీసుకెళ్తున్నాడు. దీనికి అంతటికీ కారణం మరి ఆయనకు ఈ నియోజకవర్గ ప్రజల పట్ల, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువనే కారణం. ఒక అంకిత భావంతో తనకున్నటువంటి లక్షల్లో ఉన్నటువంటి సంపదను కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకొచ్చిన తరుణంలో ఆయనకు ఎమ్మెల్యే అయితే అని తెలియదు, మంత్రి అయితే అని తెలియదు, తెలంగాణ రాష్ట్రం వస్తుందో కాదో కూడా తెలియదు. ఆ పరిస్థితులలో తనకున్నటువంటి ఇన్కమ్ వదులుకొని మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఒక విద్యాధికుడు. యువత గమనించాలి. మరి ఇలా స్వార్థం కొరకు కొన్ని పార్టీలలో కొందరు నాయకులు మరి నేను ఎట్లన్నా ఎమ్మెల్యే కావాలా, మరి ఇంకేదన్నా పదవిలో పొందాలని చెప్పి రకరకాల పార్టీలు మారుస్తూ రోజుకొక కండువ మారుస్తూ వస్తున్నటువంటి నాయకులు ఉన్న తరుణంలో ఒక్క పార్టీని 20 సంవత్సరాలుగా పైగా నమ్ముకొని, ఒక్క నాయకుని నమ్ముకొని తను నమ్మిన సిద్ధాంతం కొరకు తను చేస్తున్న పని పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు. ఇట్లాంటి నాయకుడిని మరి మీరు ఏం చేస్తున్నారు? సైలెంట్గా ఉన్నారు. నేను ఇంత మంచి మాట చెప్తే యువతలు మీకు స్ఫూర్తి. రేపు పొద్దున ఎవరైనా రాజకీయాలకు రావాలంటే, పదవి కావాలంటే పార్టీలు మారాల్సిన అవసరం లేదు. పదవి మారాలంటే సిద్ధాంతపరంగా తనను అనుకున్న సిద్ధాంతం కొరకు పనిచేయాలా, తను నమ్ముకున్న ప్రజల కొరకు పనిచేయాలా, తనకు ఓట్లేసిన ప్రజల కొరకు పనిచేయాలా. ఇట్లాంటి అన్ని విలువలు కలిగిన వ్యక్తే ప్రశాంత్ రెడ్డి గారు.
వాస్తవానికి నేను గత 30 సంవత్సరాల పైన ఈ ప్రాంతంలో అటు వైద్యం చేస్తూనే ఇటు రాజకీయ పరంగా అన్ని రకాల వ్యక్తులను అన్ని పార్టీలను చూస్తున్నా. కానీ ప్రశాంత్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్ప నాయకత్వం ఏంటంటే ఆయన తనకు నమ్మిన ప్రజలను ఎవరిని కూడా వారి ఏ రకమైన అంటే వాళ్ళకు మోసాలు చేయకుండా వాళ్ళ అభివృద్ధిని ధ్యేయంగా వాళ్ళ సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అందులో భాగంగా కులాలకు మతాలకు వర్గాలకు తావు లేకుండా అన్నిటికంటే తన కొరకు పనిచేసే కార్యకర్తలను విపిఆర్ సైనికులను పార్టీ నాయకులను ఎవరికి ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉండేటట్టుగా పదవులలో కానీ ప్రాధాన్యత ఇస్తూ ఇవన్నీ పనిచేస్తున్నాడు. కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుందంటే నాయకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో 20 ఏళ్ళుగా ఉన్నటువంటి సోదరుడు జక్కు రాజేశ్వర్ లాంటి వాళ్ళు పార్టీని వదిలేసి వచ్చిండ్రు. ఇక్కడ శ్రీకాంత్ యాదవ్ లాంటి వాళ్ళు, ఇక్కడ ఇందాక కాంగ్రెస్ పార్టీ నుంచి రాజు, తర్వాత మన ఖాన్ साहब आए ना, सलाउद्दीन साहब आए, सबको आपके तरफ से और हमारा पार्टी का तरफ से आपको वेलकम करते हुए आप लोगों को देखो, आप नया पुराना कुछ नहीं रहता यहाँ पे, सब आपके हाथ में सब कुछ सबके नज़र सबके ऊपर उनका नज़र रहता, किसको क्या करना करता. అటు అభివృద్ధి అటు నాయకుల సంక్షేమం ఇవన్నీ చేసే వ్యక్తి కాబట్టి మరి ఆయన పట్ల అభిమానంతో ఇంతమంది నాయకులు పార్టీలను వదిలేస్తున్నారు. మరి మనం కూడా ఏం చేయాలంటే ఎవరికన్నా మనకు మంచి చేసిన వ్యక్తులను తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే ఒక 1000 రూపాయల సాయం చేస్తేనో లేకపోతే ఇంకేదన్నా మనకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా పక్కింటోళ్ళో మన ఇంటోళ్ళో చేస్తే దాన్ని కృతజ్ఞతగా పెట్టుకున్న అవ్వ కడుపు చల్లగా ఉండాలా, అయ్య కడుపు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాం. నా దగ్గర హాస్పిటల్కి వస్తే ఎవరికైనా ఎప్పుడన్నా ఓ బిల్లు తక్కువ చేస్తే ఎవరైనా మందులు ఎదురై సార్ నువ్వు నాకు అప్పుడు తక్కువ ఒక్క ఓటు మనం వేస్తే ఆయనకి ఎంత సంతృప్తి ఇస్తుందో మీరు ఆలోచించుకోండి. మనం వేసే ఒక్క ఓటు మనల్ని 5 సంవత్సరాల పైగా మనకు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా మనందరినీ సంరక్షించడమే కాక మనందరినీ అభివృద్ధి దిశలో తీసుకెళ్తాడు, మనందరినీ సంక్షేమం తీసుకెళ్తాడు. కాబట్టి వీళ్ళ మాటలు వినకండి, పక్క వాళ్ళ మాటలు వినకండి. అక్కడిక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే మన ఊర్లోకి వెళ్ళి ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకు కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పండి, ఇంత మంచి పనులు చేసిన ప్రశాంత్ అయినా, ఇంత చక్కగా ఉన్న ప్రశాంత్ రెడ్డి, ఇంత చక్కటి లీడర్ ఇంత చక్కగా ఉన్న ప్రశాంత్ రెడ్డిని వదిలేసి కొంచెం అటు ఇటు ఉన్న మనుషులకు ఎందుకు ఓటేయాలని చెప్పి గట్టిగా అడగండి. రామసక్కనోడు అని చెప్పాలా, నిజంగా అవునా కదా? అందరూ అని ఐ లవ్ యూ అంటున్నారు, ఏ ఊరికి పెట్టారు, నల్లూరు వాళ్ళే అంటలేదు, ఐ లవ్ యూ అన్నారు అందరూ. ఎందుకంటే ఆయన మనకు ప్రేమతో పనిచేస్తున్నాడు, మనతో అంకిత భావంతో పనిచేస్తున్నాడు. అదేదో మహేష్ బాబు సినిమాలు అంటారు కదా, ఎవడు అంటాడు ఒకడు, కొట్టుడు కాదురా ఇది, ఏం కొట్టుడు ఇది, పద్ధతిగా కొట్టిండ్రా వీడు, కొట్టేది సిస్టమేటిక్గా కొట్టిండ్రా అని వాడు ఎవడో ఒక డైలాగ్ కొట్టాడు. ఈ నాయకుడు కూడా ఇంతే, చేసే పని అంతా పద్ధతిగా చేస్తాడు, ఇంజనీర్ కాబట్టి స్ట్రక్చర్ వేసుకొని చేస్తాడు, అభివృద్ధి అట్లనే చేస్తాడు, సంక్షేమం అట్లా చేస్తాడు. కాబట్టి ఇంత చక్కటి ఉంది. మనం మనసులో విషయం చెప్పాలంటే ఇక్కడ చాలా మంది దళిత వర్గాల వాళ్ళు ఉన్నారు, బెస్త వర్గాల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని కులాల వ్యక్తులు ఉన్నారు. మరి ఈ ఊరికి వస్తే మా దివంగతుడైన నారాయణ అన్న కూడా గుర్తొస్తాడు. ఆయన అంబేద్కర్ పేరిట, మరి అంబేద్కర్ సంఘాల పేరిట జిల్లా అంతా ఎంత కష్టపడ్డాడు, మరి ఇక్కడ అవన్నీ కూడా గుర్తొస్తాయి. మరి ఏంటంటే ఆయనకు కూడా ఆ అంబేద్కర్ వారసుడిగా, ఆ అంబేద్కర్ వ్యక్తులను పూజించే, అంబేద్కర్ను దేవుడిగా పూజించే వ్యక్తులను జైభీం పిల్లలు ఉండొచ్చు, అంబేద్కర్ యువజన సంఘాల పిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరికీ మీరు ఒక్కటి గమనించండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలను, మైనారిటీలను, ఎస్టీలను ఓటు బ్యాంక్గా వాడుకున్నది, కానీ ఎవరిని కూడా వాళ్ళను ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి, ముస్లిం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, మరి ఎస్సీ ఎస్టీలకు గురుకులాలు ఇవ్వడానికి, ఇవన్నీ చేసి విద్యను పెంచడానికి అంబేద్కర్ ఆశించినటువంటి మనం విద్యార్థికులం అయితేనే, నేను మాట్లాడుతున్నా అంటే నేనే విద్యార్థికుని అయినా ఒక డాక్టర్ నేనని నా మాట మీరు వింటున్నారు, లేకుంటే నేను కూడా మీ లెక్క గాలి కూర్చోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని నిర్మాణం చేసి దగ్గరుండి చూసుకొని మనందరూ మన నాయకుడు అనే ఆత్మగౌరవం గొప్పగా చెప్పుకునేటట్టుగా చేసింది గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు. కనీసం దాని కృతజ్ఞత కన్నా అన్ని వర్గాల వారు ప్రేమతో అడుగుతున్న ఒక్క ఓటు ఆయనకి వెయ్యండి, ఆయన మనల్ని అన్ని రకాల సంరక్షించుకుంటాడు. వేస్తారా మరి ఓటు? వేస్తాను, చేయలేవట్టండి. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి
గౌరవనీయులు నా కుటుంబ మిత్రుడు డాక్టర్ మధుశేఖర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి పేరు పేరున, వేదిక కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇవాళనే చేరినటువంటి నా మిత్రులందరికీ, పార్టీలో చేరిన మిత్రులందరికీ, వార్డు మెంబర్లకి, సలావుద్దీన్ గారికి, రాజేశ్వర్ గారికి, రాజు యాదవ్, రంజిత్ ఇద్దరికి, అందరికంటే ముఖ్యంగా బ్రహ్మాండంగా డాన్స్ చేసినటువంటి నా యువ సోదరులందరికీ, అట్లనే నల్లూరు గ్రామ ప్రజలందరికీ, కుల సంఘాల సభ్యులందరికీ పేరు పేరున, ఇంత ఎండలో కూడా నెత్తి మీద బోనాలు పెట్టుకొని ఆన్నే ఆగుదామా అంటే కాదు పోదామని చెప్పి నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకు, చెల్లెకి, తల్లికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. या शामिल हुए मेरा मुसलमान भाई बहनों को भी मेरा सलाम आदाब। ఎన్నికలు వచ్చినాయి, మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం ఇవాళ నల్లూరు గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాదిగన్నలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. అంటే దూరం ఉండే నాకు కనిపించలే, అంతమంది ఉన్నారు కదా, అందులో మొదలు మీద ఉన్నారు, చివరికి నేనున్నా. అయితే ఆ భగవంతుడి దయ వల్ల, మీ ప్రేమ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల 10 సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో నల్లూరు గ్రామంలో అక్షరాల 17,63,00,000 రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి, ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి. నేను లేవు అనను, కానీ మీరు అడిగినవన్నీ కూడా చేసినా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అన్నీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 6 నెలలకు వచ్చిండు, 6 నెలలు రాలే. ఎందుకంటే పాపమైన మోమాటమైంది. ఈ ఊర్లో 1100 ఓట్లు ఉంటే 1100 ఓట్లు పోలైతే నాకంతా 200, 250 వచ్చినాయి. 3వ ప్లేస్ గుద్దిరు నన్ను మీరు తీసుకుపోయి. అయితే పాపం ఆయన నారాయణ సార్కి ఎట్లా పోవాలో తిన దగ్గరికి, ఓట్లేమో రాకపోయా, ఇది గెలిచి మునిగాయి. ఏం ఇప్పుడు పనేమో కావాలి నా ఊరికి, ఎట్లా? ఇక పాపం 6 నెలలు మోమాటంగా వచ్చిండు, వైజాగ్ నేసుకొని వచ్చిండు. వచ్చేసారి ఇక మీరు మమ్మల్ని క్షమించాలి, మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని, కానీ జరిగింది అట్లా, ఓట్లు రాలే. ఏం లేదు నారాయణ సార్, ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు, వాళ్ళ దయ. ఏ కోపం వచ్చిందో ఏమో నా మీద, ఓట్లే లేదని నేను. ఏ కోపం ఏం లేదు, కానీ కొద్దిగా ఆగమైంది సార్ మా వాళ్ళు లాస్ట్కు. మన దాంట్లో జర కొట్లాడుకొని చేసి ఇక మళ్ళీ ఆయనతో అప్పుడు ఏనుగు గుర్తు ఒకటి వచ్చింది. ఇక మా వాళ్ళంతా ఏనుగు గుర్తానే కానీ ఇక జై భీమ్ అంటారు, పోతారు. ఇక పోయితే కొద్దిగా ఆగమైంది సార్ అని అంటే, సరేలే ఇక మరి ఏం సంగతి నారాయణ సార్ అని. ఇక నువ్వు ఏమనుకోనంటే ఒకటి అడుగుతా సార్, ఇక నువ్వు బాగానే చేసినావు మాకు, కానీ నువ్వు ఏమనుకోనంటే ఒకటి అడుగుతా అన్న. చెప్పు నా దానికి సబ్స్టేషన్ ఒకటి చేసి పెట్టు సార్ మాకు అని. కానీ సబ్స్టేషను జనరల్గా ఏంటంటే, సబ్స్టేషన్ కావాలంటే మినిమం 1000 మోటార్లు ఉండాలి. ఒక సబ్స్టేషన్కి 1000 మోటార్లు మినిమం ఉండాలి. ప్లస్ 3000 ఇళ్ళ కనెక్షన్లు ఉండాలి. ఒక సబ్స్టేషన్ కావాలంటే 3000 ఇళ్ళ కనెక్షన్లు, 1000 మోటార్ల కనెక్షన్లు. మన వ్యవసాయం
ఇవి ఉంటే సబ్స్టేషన్ వస్తుంది. కానీ మీ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి కనెక్షన్ నారాయణ సార్ అని అడిగాను. ఇక సార్ మాకు ఇది మాకు బస్సాపూర్కి కలిసి వస్తుంది సార్, ఒక 450 మోటార్లు ఉన్నాయి అన్నమాట. బస్సాపూర్తో కలుపుకొని 450 మోటార్లు ఇళ్ళ కనెక్షన్లు అంటే ఇక ఇళ్ళ కనెక్షన్ 2 కలిపితే కదా 2500 అయితే ఇస్తారన్న. మరి ఏది లేకపోతే ఎట్లా, ఇళ్ళ కనెక్షన్ లేకపోయి మోటార్ లేకపోయి ఎట్లా నారాయణ సార్ అన్న. ఇక మా తెలియదు సార్, నువ్వు ఏదో ఒకటి చేసి పెట్టాలి, ఇక మాకైతే సబ్స్టేషన్ కావాలి. మరి మీ ఊళ్ళో నన్ను కుషనే చేయకపోయింది కదా, నేను ఏదన్నా ఒకటి తల్లాడుతానంటే మన ఓటు రాగానే ముఖం మీద గుద్ది మళ్ళీ ఇప్పుడు కాని పని చేయమని పడుతుంది. అయినా ఏదో నేను చేస్తే నా చేయనున్నది చేయకపోతానా అని నేను అంటే ఇదేంటంటే నా చేయలో కూడా లేదు, ఇక అది ఫీజిబిలిటీ రాలేదన్నట్టు. 1000 మోటార్లు అప్లై చేస్తే కూడా రిజెక్ట్ అవుతుంది. ఏదో ఒకటి చేశారంటే నాకు కూడా అనిపించింది, కానీ ఎందుకోసం ఓట్లు వేయలేదు నా మీద వీళ్ళు, ఈ పనులు అయితే ఓట్లు వేస్తారేమో మనసు కరుగుతుందేమో అనిపించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా. సీదా పోయి కుల్లా చెప్పిన, సార్ ఆ ఊళ్ళో నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది సార్, మళ్ళీ ఉద్యమంలో 2014లో మంచిగానే చేసిర్రు, ఫస్ట్ ఎలక్షన్లో మెజార్టీ ఇచ్చారు, ఈ 2 ఎలక్షన్లు నన్ను 3వ ప్లేస్కి నెట్టింది సార్ వీళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ కోరిక ఉన్నది ఒకటి, సబ్స్టేషన్ కావాలన్నారు సార్. కానీ ఇట్లా ఫీజిబిలిటీ ఉన్నది సార్, గిల్ట్ ఉన్నది అన్నీ ఆయన ఫుల్గా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఆఫీసర్లు చెప్తారు, ఆయన ఆఫీసర్లు చెప్పకుండా వాళ్ళే మనం చెప్పాలి కదా, గిట్ల అన్నీ గిట్లా ఉన్నాయి. కానీ అవన్నీ ఏమని ఉండండి సార్, నాకు సబ్స్టేషన్ ఇవ్వండి సార్, నేను ఓడిన దగ్గర నెగ్గాలని ఉన్నది. నాకు నవ్విండి ఆయన గట్టిగా నవ్వి, కరెక్ట్ నేను కూడా అట్లే అనుకుంటుంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఏ బూతులనైతే తక్కువ ఓట్లతో, ఏ ఊర్లో అయితే తక్కువ ఓట్లతో ఆడ అలాయించిపోయి పని చేస్తుంటుంది. నేను పోయి పని చేసి మళ్ళీ ప్రజల మనసు నెగ్గించుకొని ఓటు తెచ్చుకుంటుంది. అందుకోసం నేను ఇప్పటిదాకా ఓడిపోలే, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నేను నా ప్రాంతంలో అని చెప్పిండు అని చెప్పి అప్పుడే తీసి చైర్మన్ ఫోన్ చేసి, ఆ కరెంట్ చైర్మన్ చేసి, నువ్వు నేను ప్రశాంత్ రెడ్డి అప్లికేషన్ మీద నేను ఎండాజ్ చేసి పంపిస్తున్నా, నువ్వు క్వశ్చన్లు పిషన్లు ఏం వేయద్దు, ఆర్డర్ వేసి పంపించాలి తెల్లారే అని చెప్పిండు ఆయన. పోయింది, ఆ పేపర్ పోయింది. పేపర్ పోయినాక ఆ చైర్మన్ నాకు ఫోన్ చేసిండు, ఏది సార్ ఇది మరీ అన్యాయం, 1000 మోటార్లు ఉంటేనే దొరుకుతలేవు సార్ సబ్స్టేషన్లు, మీరు 450 మోటార్ల నుంచి మళ్ళీ సబ్స్టేషన్ అంటున్నారు సార్, ఇది లవన్యాయమో. ఏమన్నా కానీ సార్ నాకు కావాలా అంతే అని చెప్పి అయిపోయింది అది పని. అట్లా నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఓడిన దగ్గరే నెగ్గిపించుకోవాలనే జిద్దుపాటు అవుతుంది నాకు. ఆ జిద్దు ఉంటుంది కాబట్టి నేను మీరు ఏది అడిగినా కాదని లేక చూద్దాం, చేసి చూద్దాం, లాస్ట్ దండం పెడదాం, కాలు మొక్కడం చేసినాక దండం పెడదాం, అప్పటిదాకా పనులు వేసుకుంటూనే పోదాం అనుకున్నా. ఇక మీరు అడిగిన అన్నీ కూడా చేసిన. నేను మళ్ళా మొదటిసారి చేసిన ఈ ఫోను మళ్ళా సీసీ రోడ్లో 40-50 లక్షలు సీసీ రోడ్లు మోరీలకు ఇచ్చిన. అట్లనే శ్మశాన వాటికలు చేసినాం. అట్లనే సార్ లైబ్రరీ బిల్డింగ్ అడిగితే లైబ్రరీ బిల్డింగ్ ఇచ్చిన, కొడుకు పేరు మీద పెడతానంటే. మన ముస్లిం మైనారిటీలకు కూడా 16 లక్షల రూపాయలు ఇచ్చినాం. అట్లనే నిజాం సార్ దోమలు అవుతున్నాయంత మంచి చేయాలంటే దానికి 15 లక్షల రూపాయలు ఇచ్చిన. అట్లనే మీ గ్రామంలో పోయినసారి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇది నాకు ఓటేమని అడుగును, నేను ధర్మంగానే అడుగుతున్నా కదా, ఇదే ఆలోచించరు దయచేసి. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ దయతోటి కేసీఆర్ నేను గెలిచి మళ్ళా మన ప్రభుత్వం వస్తుందంటారా? వస్తుందన్న వాళ్ళు చేయలేపురి జరా, ఇష్టం ఉన్న వాళ్ళు లేపుర్రి, వస్తుంది అన్న ఇష్టం. ఇప్పుడు మనం రైతు బీమా ఇస్తున్నాం కదా, రైతు చనిపోతే ఆ కుటుంబం ఆదుకోవటానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా పంపిస్తున్నాం. అట్లా మన గ్రామంలో కూడా కొందరు పాపం చనిపోతే వచ్చింది. అయితే ఆ సందర్భంలో పేదల నుంచి కోరిక ఏమున్నదంటే, సార్ మీరు భూములు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు చనిపోతే వాళ్ళకి మీరు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నారు, సరే మంచిదే. మరి భూములు లేని వాళ్ళకైతే ఏంది సార్, మా ఇంట్లో చనిపోతే మరి ఏం వస్తలేవు కదా,
అన్న మాట మాట్లాడుతున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఆయన నిజమే, ఇది న్యాయమైన కోరిక. ఇది చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీరు. అంటే మొత్తం 90 లక్షల కుటుంబాలమ్మా ఈ రాష్ట్రం. కోటి కుటుంబాలు అనుకో. కోటి కుటుంబాల్లో ఒక 10 లక్షల కుటుంబాలు గవర్నమెంట్ జాబులు, లేకపోతే నా తిరిగా, మధుశేఖర్ సార్ తిరిగా, వెంకటరెడ్డి సార్ తిరిగా పైసలు ఉన్నోళ్ళు ఉంటారు. ఒక 10 లక్షల కుటుంబాలు. ఒక 90 లక్షల కుటుంబాల్లోనేమో 60 లక్షల కుటుంబాలు రైతులు, 30 లక్షల కుటుంబాలు ఏమి లేనోళ్ళు అన్నట్టు. పాపం భూములు లేనోళ్ళు, జాబులు లేనోళ్ళు. ఇప్పుడు దీంతో మా ఉన్నోళ్ళకి 10 లక్షలకు ఇస్తలేము, 5 లక్షలు 10 లక్షల కుటుంబాలకు. ఇప్పుడు మాకు రావు. మా భూమి రైతు ఉంటాడు కదా, ఆ రైతుకి ఇస్తున్నాం. ఇప్పుడు 60 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ మిగిలిన 30 లక్షల కుటుంబాలకు కూడా ఇస్తే ఏం పోతుంది అన్న ఆలోచన వచ్చింది. ఇచ్చేది 60 లక్షల మందికి ఇస్తున్నాం కుటుంబాలకు. అందుకే ఇప్పుడు ఏంటంటే రైతు మరణిస్తే రైతు బీమా పేరు మీద రైతు కుటుంబానికి ఎట్లనైతే ఇస్తున్నామో 5 లక్షలు, అట్లనే పేద కుటుంబంలో భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఆయన భార్యా పిల్లల్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా కేసీఆర్ బీమా ఇవ్వాలని. భూములు ఉండవు, దళితులకు కూడా ఎక్కువ భూములు ఉండవు, పద్మశాలి కుటుంబాలకు కూడా భూములు ఉండవు. అటువంటి కుటుంబాలకు, బీసీ కుటుంబాలకు చాలా లాభం జరుగుతుంది. చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. యాక్సిడెంటే కాదు, ఎట్లా చనిపోయినా సరే ఆ భార్యా పిల్లలు పాపం కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిద్దామని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం పెద్ద ట్రీట్మెంట్ చేయించుకుంటాం ప్రైవేట్ దవాఖానలకు. దాంట్లో మెయిన్ గుండె ఆపరేషన్లు ఇట్లా కొన్ని ఉంటాయి. వీటి పైసల లిమిట్ తక్కువ ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు ఏం చేసిండంటే ముఖ్యమంత్రి గారు ఏమంటుండంటే మన ప్రభుత్వం మళ్ళీ రాగానే 15 లక్షల రూపాయలు చేద్దాం దాని లిమిటు. అంటే పేదవారికి ఎవరికైనా సరే ఇక 15 లక్షల కంటే పెద్దదేం రాదు. రూపాయి పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇంకొకటి ఇక ఆకలి అవుతున్నా అందరికి, నాకైతున్నది, మీకైతే. కొందరు అక్క చెల్లెళ్ళు ఉంటారు, మేము పోగానే మేము మీద గురికి వస్తారు, కోపంతో వస్తారు. ఇక ఒత్తేమైనా కొడుతుందా అనిపిస్తే వస్తారు. ఇక వచ్చి ముఖంగా చేయబెట్టి మా ఇంటికి ఏం వత్తలేవు, మాకేం వత్తలేవు అంటారు. అంటే అర్థమైందంటే వాళ్ళ ఇంటికి ఏం పోతలేవు గవర్నమెంట్కి. కొందరికి పెన్షన్లు పోగొట్టే, కొందరికి రైతు బంధు పోగొట్టే, ఆ ఇంటికి ఏం వత్తలేవు. ఆ కోపం ఉంటుంది. వత్తలేదు అంటే ఆమె వయసు ఉండదు, వృద్ధుల పెన్షన్ రాదు, బీడీల పెన్షన్ రాదు, భూమి ఉండదు, రైతు బంధు రాదు. ఆ పాపం కైకిలు చేసుకుంటుందో ఏదైనా పని చేసుకుంటుందో గట్టు ఉంటుంది. వాళ్ళకేం రావు. ఇక నాకు ఏమీ లేదు, నాకేం అత్తలేదు అన్న కోపం ఉంటుంది ఆమెకి. ఇక అటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళకు, అంటే ఏమీ గవర్నమెంట్ నుంచి ఏమీ సహాయం రాని కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న ఆడామెకి 3000 రూపాయలు ప్రతి నెల పంపిస్తాం. సౌభాగ్య లక్ష్మి बहुत फायदा होता, ये सौभाग्य लक्ष्मी भी बहुत फायदा होता. మూడోది. నాలుగోది గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, ఇప్పుడు ఎంత ఉన్నది? 1250 ఉన్నది. దీని కథ కూడా గమ్మతుంటుంది. ఇప్పుడు 3 ఉంటాయి, తెలియాలా మీకు? చెప్పరు మా వాళ్ళు, చెప్పమని చెప్తా నేను. గ్యాస్ సిలిండరు, డీజిల్, పెట్రోల్, ఈ 3టి ధర నిర్ణయించేది మన చేయలేదు, కేసీఆర్ చేయలేదు, కేంద్రం చేయలే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడా, బీజేపీ వాళ్ళు ఉన్నాడా, పాపం పెంచినట్టు పెంచండి ఆ 3టి. డీజిల్ 40 రూపాయలు ఉండే 100 రూపాయలు చేసేది, పెట్రోల్ 55 రూపాయలు 60 రూపాయలు ఉండే 110 రూపాయలు చేసేది, సిలిండర్ 400 రూపాయలు ఉండే 1200 చేసేది. ఇప్పుడు డీజిల్ పెంచుట్లు ఏమవుతున్నది ఎరకనా? ఖాళీ మన డీజిల్ కంటే అది ఒక్కదానికే పోదు. ఇప్పుడు ఏమవుతుంది, డీజిల్ పెంచగానే లారీల కిరాయిలు పెరుగుతాయి. లారీల కిరాయిలు పెరగంగానే లారీలలో వచ్చే సామాన్లు ఉంటాయి కదా, నల్లూరుకి వచ్చే సామాను, పప్పు, ఉప్పు, కారం, నూనె, టూత్పేస్ట్, సబ్బు, అన్నీ రేట్లు పెరిగిపోతాయి కిరాయి పెరగంగానే. ఇవాళ గదే జరిగింది.
డీజిల్ 3 రేట్లు పెరిగితే మన ఈ పప్పు సప్పు ఉప్పు పప్పు అన్నీ కూడా 3 రేట్లు పెరిగిపోయి. రీజన్ అది, కారణం అది. ఈ కేసీఆర్ ఏమో 1000 పంపించే ఈ ధరలు పెంచే, వీడు మళ్ళీ 2000 పంపించే ధరలు పెంచే. ఇక పోతం చేస్తే మైసమ్మ మాయం చేసిందట పెంచి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 కట్టుర్రి, మిగతా 800 1200 నేను కడతా నరేంద్ర మోడీకి అంటున్నాడు. ఇప్పుడు అర్థం కాలే, 400 మనం కట్టాలి, 1200 ధర కదా, 400 మనం కట్టాలి, 800 రూపాయలు కేసీఆర్ కడతాడు నరేంద్ర మోడీకి. కట్టకపోతే ఇయ్యడు నరేంద్ర మోడీ, 1200 కావాలి ఆయనకి. అట్లా అది తర్వాత ఇప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నామా? ఏం బియ్యం వస్తున్నది? దొడ్డు బియ్యం వస్తున్నది. తినేటోళ్ళని తింటున్నాం, కొందరేమో సాటుకు అమ్ముకుంటున్నారు కదా. ఈ సాటుకు అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది. వీళ్ళు సాటుకు అమ్ముకొని ఆయన దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఏమంటుండే కేసీఆర్ అంటే వీళ్ళు పాపం అమ్ముకున్నాడు ఎందుకు, కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్నం బియ్యం కొనుడు ఎందుకు. ఇక వచ్చే ప్రభుత్వం మళ్ళీ రాగానే మొత్తం సన్న బియ్యమే సప్లై, ఇక దొడ్డు బియ్యం లేదు. కలిపి 600 అవుతాయి కొత్తవి వాళ్ళకి కలుపుకొని. ఇప్పుడు 600 మందికి 2000 రూపాయల పెన్షన్ వస్తున్నది. ఈ 2000 రూపాయల పెన్షన్ మనం గెలంగానే మొదటి సంవత్సరం 3000 రూపాయలు అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రా ఊరికి? లేదా ఇంకా వచ్చి అంటే వాళ్ళు జర ఏమైనా ఎక్క చెప్పిరా నా సపోర్ట్ తగ్గకూడదు మీరు, అంతేనా? అదే కారణం, వాళ్ళు లెక్క చెప్పంగానే సపోర్ట్ కొడతలేరు కదా. వాళ్ళన్నీ లంగ మాటలు, అవన్నీ వాళ్ళు ఇచ్చేది కాదు పెట్టేది కాదు. కేసీఆర్ అంటే చేస్తాడు. ఇప్పుడు 200 ఉండే 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు 5 ఏళ్ళు. తర్వాత అంటున్నాడు 3000 ఇస్తాం, కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా 3000 తోటి ఆగుతలేడు. ఫస్ట్ సంవత్సరం 3000, రెండో సంవత్సరం 3500, అట్లా సంవత్సరానికి 500 పెంచుకుంటా పోతాం. ఒకటేసారి మొత్తంగా గింత ఇస్తామనంటే బోర్ల బొక్కల వాగుడేది. 3000 ఫస్ట్, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. 2000 రూపాయల పెన్షన్ 5000 అవుతుంది 5వ సంవత్సరానికి. ఫస్ట్ సంవత్సరమే 3, ఇప్పుడు రాగానే 3000 మాత్రం అయిపోతుంది ఇమీడియట్. ఇక నేను మళ్ళీ తప్ప 5 ఏళ్ళకి ఇట్లనే మైక్ పట్టుకొని వస్తుంది మధుశేఖర్ సారు, నేను వెంకటరెడ్డి సాబు. 5000 లేదనుకోండి పెన్షన్, నన్ను ఊర్లోకి రానియకూరు, స్టాప్కి నన్ను ఊర్లోకి రానియకూరి, బయటనే ట్రాక్టర్లు అడ్డం పెట్టి ఆపేసేయారు. ఇగో ఇది ఇప్పుడు వాళ్ళు వస్తారు, మస్తు చెప్తారు వాళ్ళు. నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా, ఇప్పుడు ఈడ కేసీఆర్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులు, 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళు. బీజేపీ పార్టీ వాళ్ళు 18 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళున్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 2000 పెన్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, సీఎంఆర్ఎఫ్ లేదు, కేసీఆర్ కిట్టు లేదు. అందుకోసం నమ్మద్దు దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా, బీజేపీ పార్టీ నాయకులారా కార్యకర్తలారా, మీ రాష్ట్రాలు పక్కనే ఉన్నాయి, పోయి చూసిరండి. మీ ఆత్మసాక్షిగా చూసే నాకు ఓటు వేయండి. కావలసిన పోయిరాని ఖర్చులు ఇవ్వమంటే నేనే ఇస్తా. కాబట్టి ఇట్లా జరుగుతుంది. వచ్చి మస్తు చెప్తారమ్మా, నమ్మకూరి దయచేసి. ఇగో జరుగుతున్నాయి చెప్పినా, రేపు మీ దయతో రాగానే ఏం చేస్తామో చెప్పినా, దమ్ముకు వచ్చిందానిక చెప్పినా, నీళ్ళు తాగిన మధ్యలో ఇక మీరు మొన్న మూడో దగ్గరలో పెట్టిన పని చేసిన, ఇక ఇప్పుడు మీ దయ, మీరు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇంకా మిగిలిన వాళ్ళకి పెన్షన్లు కావచ్చు, కార్డులు కావచ్చు, కొంతమందికి ఇల్లు కావచ్చు. ఆల్రెడీ ఒక 30 మందికి 3 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఈ ఊర్లో ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇంకా 30 కూడా వేస్తా. దాంతో ఏం బాధ లేదు. అన్నీ నేనే చేసే పని, బాధ్యత నేను నాది. చేసే ముఖమేనది, చేయని ముఖం కాదు కదా. నాదేమైనా చేయని ముఖమా?
చేసే ముఖం చక్కగా లేకపోవచ్చు, ఇంతకుముందు మధుశేఖర్ సార్ అన్న నల్లగా పాడైనచ్చు, కానీ చేసే ముఖం కాదు అన్నది. కాబట్టి దయచేసి నన్ను ఆశీర్వదించుర్రి. కారు గుర్తు కోటేయింది, నన్ను కేసీఆర్ని గెలిపేది, నల్లూరులో అన్ని పనులు చేసుకుందాం. ఏదన్నా చిన్న చిత్త ఉంటే నాదే బాధ్యత. ఆ రుణమాఫీ కూడా కొందరు ఏదో డౌట్ పడుతున్నారట. రుణమాఫీ కూడా మొత్తం 10 రూపాయలల్లో 6 రూపాయలు అయిపోయింది, 7 రూపాయలు అయిపోయింది, 3 రూపాయలు ఉన్నది ఇంకా చేసేది. అంతలోపలనే ఈ ఎలక్షన్లు వచ్చి మనకి ఆపుతున్నారు. సరే, వాళ్ళు ఎన్ని రోజులు ఆపుతారు, ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు, ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎన్నో రోజులు ఆపలేరు వాళ్ళు, 3వ తారీఖు దాకానే ఆపుతారు. ఒక్కసారి ముఖ్యమంత్రి సంతకం అయిపోయిందంటే, ఆర్డర్ అయిపోయింది అంటే ఎవరు ఆపినా ఆగదు. అది వచ్చేస్తాయి. ఇక దాని గురించి ఎక్కువ కూడా అవసరం లేదు. అందరికీ నేనే జిమ్మదారు దాన్ని, రుణమాఫీది. ఎవరేం బాధపడాల్సిన అవసరం లేదు, అందరికీ వస్తాయి. చేసినది आप लोग भी, मुसलमान लोग भी सोच समझ के अब वोट डालना। पहले जो भी अपने कांग्रेस पार्टी अपने को रूल करे, क्या दिया आप एक बार सोचो। कभी ये कल्याण शादी मुबारक नहीं थी, और ये पेंशन 2000 की नहीं थी, और चावल भी पाबंदी में देते थे, एक को 5 किलो 4 आदमी के देते थे। जो भी कुछ भी नहीं था। जब काली RSS को दिखाना, तुम लोगों को डराना, वोट लेना, यही काम करे वो पूरे जिंदगी भर। पूरा कांग्रेस पार्टी वही काम करा। मैं सच बोल रहा हूँ, झूठ बोल रहा हूँ, आप सोच लेना। 200 माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोले केसीआर साहब ने, 200 माइनॉरिटी रेजिडेंशियल स्कूल। आज 80,000 मुसलमान बच्चे पढ़ रहे उस पर, 80,000 मुसलमान बच्चे पढ़ रहे, इंग्लिश मीडियम में पढ़ रहे। और एक बार सोचिए, 10 साल के बाद कितने लाखों मुसलमान बच्चे इंग्लिश मीडियम पढ़ के बाहर आ जाएंगे। अब वो दुनिया से मुकाबला करेंगे, वो हर एक एग्जाम में पास होंगे, अच्छे बनेंगे, गरीबी आपकी हट जाएगी। ऐसा बड़े बड़े नेक काम कर रहे केसीआर साहब। ये खाली डराते रहते, बस बीजेपी को दिखाना, आपका वोट ले लेना, बस वो कुछ भी नहीं है। ఇక్కడ కూడా నేను దళిత బీసీ వర్గాల ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, మన కోసం 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిండు. దాంట్లో ఇవాళ ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ గ్రామం నుంచి కూడా పోయి గురుకుల పాఠశాలలో చదువుతున్న వారు ఉంటారు. కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే